హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్గ బాల్కనీ మేకర్స్. ఈరోజు మీరు చూస్తున్న వీడియో నా పర్సనల్ బాల్కనీ. ఇన్ని బాల్కనీస్ చూసారు, నా బాల్కనీ ఎప్పుడో 2.5 years బ్యాక్ చూసారు. ఇప్పుడు మళ్ళీ చూద్దాం రండి. ఇక్కడి నుంచి వస్తే ఇక్కడ మనము స్టోన్స్ వేయించామండి, బ్లాక్ కలర్ స్టోన్స్. ఇలా కార్వింగ్ వచ్చింది ఉంటుంది, హౌస్ కానీ ట్రైబుల్ ఇలా ఇలా కార్వింగ్ వచ్చింది ఉంటుంది. మొత్తం బ్లాక్ అంటే నాకు ఇష్టం అని మీకు కూడా తెలుసు. మొత్తం ఫుల్ బ్లాక్లో ఇచ్చాను. ఇక్కడ మనకి ప్లాంట్స్ పెట్టడానికి చాలా తక్కువ స్పేస్ ఉందన్నమాట, అందుకే నేను వదిలేదు. ఇక్కడ పై దాకా ఇచ్చేసుకున్నాను. 3-4 డేస్కి ఒకసారి వాటర్ ఇవ్వాలి కాబట్టి నేను అలా మేనేజ్ చేస్తున్నాను. ఇలా వస్తే ఇక్కడ మా మెమరబుల్ ఫోటో ఇలా పేస్ట్ చేశాను. చిన్న చిన్న ప్లాంట్స్ ఇవన్నీ అక్కడివేనండి, ఆ పాతింట్లో తీసుకొచ్చాను. ఇందులో ఒక్కటి వెళ్ళిపోయింది, మా పనామె కూతురు తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. నేను కూడా పోనీలే అనుకున్నా. ఇవి ఇక్కడ దీని కింద చెట్లు ఉన్నాయండి, ఇవి బాగా డ్రై అయిపోయాయి, కానీ ఆల్రెడీ కింద బ్రూవింగ్ బాగా వస్తుందన్నమాట. చాలా గ్రోయింగ్ ఉంది, వెయిట్ చేస్తున్నా అనమాట పైకి రావడానికి. ఇవన్నీ చిన్న చిన్న అన్నీ కొత్తేనండి, ఇలాగా కొంచెం టైం పడుతుంది పై దాకా స్ప్రెడ్ అవ్వడానికి. ఇలా వస్తే ఇక్కడ సీటింగ్ ఇచ్చుకున్నామండి మనం. ఇవన్నీ ఎదురు బొంగులతోటి ఇచ్చాను నేను సీటింగ్. ఇక్కడ బొంగులతోటి హైలైట్ చేశాను. ఇది వింటేజ్ థీమ్లో ఉండాలని చెప్పేసి, ఇల్లు మొత్తం వింటేజ్ థీమ్ కదా, వింటేజ్లో రావాలని చెప్పి బొంగులు ఇచ్చుకున్నాను ఇలాగా. ఇది చూడండి, 3 members ఈజీగా కూర్చోవచ్చు. ఇందులో స్టోరేజ్ కూడా ఉంటుందండి. స్టోరేజ్ అంతా నా బాల్కనీ మేకర్స్, స్టోన్స్ అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. అలా స్టోరేజ్ ఇచ్చేసుకున్నాను. ఇలా ఎక్కడి నుంచి వస్తే ఇక్కడ ఈ వాల్కి కూడా నేను ఇలా బొంగులే ఇచ్చేసుకున్నాను. మొత్తం ఈ వాల్ మొత్తం అలానే ఇచ్చేసుకున్నాను. మా మిడిల్లో ఇలా పులుసుకోట పెట్టేశాను అనమాట. చిన్న పూజ డైలీ చేసుకుంటాను. ఈ బుద్ధుడు గుర్తుపెట్టారా మీరు? ఈ బుద్ధుడు గుర్తుపెట్టాడా మీరు? ఇది ఆ ఇంట్లోదేనండి. దీని వెనక అప్పుడు ప్లాంట్స్ ఉండేటివి. ఇది సెంటిమెంట్ బుద్ధ అనమాట. నాకు అదే బుద్ధుడు తీసుకొచ్చి ఇలా ఇక్కడ నీట్గా పేస్ట్ చేసుకున్నాను. ఇవి కూడా ఈ ప్లాంట్స్ ఇవన్నీ కూడా అక్కడివేనండి. ఈ ఈ ఎవరు ఎలిఫెంట్ ఇవన్నీ అక్కడివే. అలా తీసుకొచ్చేసుకున్నాను అనమాట. చిన్నగా ఇక్కడ సెటప్ చేశాను. ఇక్కడ హ్యాంగింగ్ అవన్నీ ఇవ్వడానికి ఉండదు, అవుట్డోర్లో ఇవ్వడానికి ఉండదు. ఇండోర్లో ఇటు సైడ్ హ్యాంగ్ చేసుకుందామంటే వ్యూ మిస్ అవుతుంది. అందుకని చాలా తక్కువ ప్లాంట్స్ పెట్టాను. ఎక్కువ ప్లాంట్స్ ఇంటి ముందు, ఇంటి లోపల ప్లాన్ చేశాను నేను. బాల్కనీలో మాత్రం మినిమం ఇచ్చేసాను. ఇటు సైడ్ చూస్తే వింటేజ్ అండి. ఇటు రాగానే మొత్తం ఇంకా డిఫరెంట్ థీమ్ అనమాట. ఇది బార్ కౌంటర్ థీమ్. బార్ కౌంటర్ చిల్ అని చెప్పి పార్టీ చేసుకోవడానికి అని చెప్పి ఇలా ఇచ్చాను నేను. ఈ నైట్ వ్యూలో బాల్కనీ చాలా బాగుంటుంది. నైట్ వ్యూ కూడా మీతో షేర్ చేస్తాను. ఇలా అనమాట, ఇలా వ్యూ ఎంజాయ్ చేసుకుంటా. కాఫీ డైలీ నేను మార్నింగ్ లేచి ఒక 2-3-4 hours ఇక్కడే. ఇంకా నా మార్నింగ్ మొత్తం టీ తీసుకొచ్చుకొని కూర్చున్నానంటే ఒక 4 hours ఇక్కడే కూర్చుంటాను. తర్వాత ఇంకా మిగతా పనులు అవన్నీ చేసుకుంటాను. అది అండి నా సీటింగ్. ఇక్కడ అట్లా ఈ వైబ్స్ కోసం ఇలా ఉంటాను. ఇది లైట్ వేసి చూపిస్తాను మీకు. చిల్ లైట్ అండి, ఇది చిల్ లైట్. ఇదేమో ఫోకస్ లైట్ అని నేను రెడీ కావడానికి వేసుకుంటాను. ఈ ఫోకస్ లైట్లు ఇవి చిల్ అని చెప్పేసి ఇది పెట్టుకున్నాను. నైట్ వ్యూలో చాలా బాగా వస్తుంది. నైట్ వ్యూ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇవి రీసెంట్గా తీసుకున్నాను. ఇవి చూడండి, ఇవి రీసెంట్గా తీసుకున్నాను అనమాట. ఇలాగా బార్ కౌంటర్ చైర్స్. థ్యాంక్ యూ, ఇంతసేపు మా వీడియోని ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.